స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ప్యాన్ ఇండియా బిజినెస్ టీవీ. ఫరమ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది? సో దీంట్లో రకాలు. సో మనం బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఏ ప్రిమిసెస్లో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి, ప్రొపర్షిప్లో బిజినెస్ మనం స్టార్ట్ చేసుకుంటే సేఫ్ సైడ్లో ఉంటామా, లేదా పార్ట్నర్షిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సేఫ్ సైడ్లో ఉంటామా, లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ అనేది మనం స్టార్ట్ చేస్తే దాంట్లో సేఫ్ సైడ్ ఉంటామా, దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వచ్చేసి ప్రొపరేటర్షిప్లో బిజినెస్ చేసేవాళ్ళు సింగిల్ ప్రొపరేటర్ ఉంటారు కాబట్టి సొంత ఇన్వెస్ట్మెంట్ తోటి తను ఒక ఆధార్ కార్డు, తన బిజినెస్ ప్రూఫ్, అడ్రస్, లొకేషన్ రెంట్కి తీసుకొని లేదా ఓన్ ప్రిమిసెస్లో కూడా వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ రెంట్ తీసుకుంటే ఆ రెంట్ సంబంధించిన రెంటల్ అగ్రిమెంటు, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఓన్ ప్రిమిస్ అనుకోండి అఫిడవిట్ దీన్ని యాడ్ చేసి ఆ లొకేషన్లో మనం బిజినెస్ ప్రూఫ్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ప్రొపరేటర్షిప్లో ఉన్న వాళ్ళు వచ్చేసి లేబర్ లైసెన్స్ కానీ ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది. లేదా జిఎస్టీ మనకు బిలో 20 lakhs టర్న్ ఓవర్ ఉందనుకోండి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఏవో 20 lakhs ఒకవేళ మన టర్న్ ఓవర్ ఉందనుకోండి అప్పుడు మనం కంపల్సరీ వచ్చేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇన్ కేసు మనకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మన ప్రొడక్ట్స్ మనం సేల్ చేద్దాం అనుకుంటున్నాం వేరే స్టేట్కి, వేరే డిస్ట్రిక్ట్ అనుకోండి, అప్పుడు కంపల్సరీ మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి మనం ఒక బిజినెస్ ప్రెమిసెస్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే దానికి ప్లాట్ నెంబర్, హౌస్ నెంబర్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. ఆ ప్రెమిసెస్ వచ్చేసి అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్, సో ఇవన్నీ కరెంట్ బిల్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. సో అట్లాంటి ఉన్న ఏరియానే లొకేషన్ కానీ మనం తీసుకుంటేనే మనకు రిజిస్ట్రేషన్ ఛాన్సెస్ ఉంటుంది. జిఎస్టీ కానీ ఫారం రిజిస్ట్రేషన్ ఏదైనా కానీ మనం ఒక బిజినెస్ నేమ్ అనుకుంటాం. ఆ నేమ్ వచ్చేసి మనం కొంతమంది ఫారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, కొంతమంది ట్రేడ్ మార్క్ చేయించుకుంటారు. ఈ ఫారం అనుకోండి మనకు టెంపరరీ ఉంటుంది, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అది వచ్చేసి మనం కేటగిరీ వైజ్గా క్లాసెస్ చాలా ఉంటాయి. ఆ బ్రాండ్ ఎవరు వాడుకోవద్దు అనుకుంటే మనం ఫారం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయించుకోవాలి. నెక్స్ట్ మార్కెట్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అది 45 దాకా బిజినెస్ క్లాస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా. ఆ క్లాస్ తగ్గట్టుగా మనం యాడ్ చేసుకొని మన బిజినెస్కి ఏ క్లాస్ అయితే సెట్ అవుతుందో దానికి తగ్గట్టుగా మనం ట్రేడ్ మార్క్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఫారం రిజిస్ట్రేషన్కి అటాచ్ చేసుకొని మన బిజినెస్ అనేది మనం ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్, ట్రేడింగ్ ఉంటే ట్రేడింగ్ లైసెన్స్, ఇట్లా కేటగిరీ లైసెన్స్గా తీసుకుని లైసెన్స్ అటాచ్ చేసుకొని మన బిజినెస్ అనేది ప్రొపరేటర్షిప్లో మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. నెక్స్ట్ ప్రొపరేటర్షిప్ కాకుండా ఒకవేళ పార్ట్నర్షిప్లో మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మన క్యాపిటల్ వచ్చేసి 50-50 రేషియోగా, లేకపోతే 60-40, లేకపోతే 90-10, లేదా సొంత వాళ్ళని మనం పార్ట్నర్లా పెట్టుకుంటామా లేదా బయట వాళ్ళని తీసుకుంటామా. సో దీని తగ్గట్టుగా మనం ఒక పార్ట్నర్షిప్ బీడ్ అని ప్రిపేర్ చేసుకొని ఎవరైతే సిగ్నేచర్ చేస్తే చెక్ అనేది పాస్ అవుతుంది. సో బ్యాంకు చెక్ పవర్ అనేది ఎవరికి ఇవ్వాలి అవి డీటెయిల్స్లో మెన్షన్ చేసి మన ఇద్దరు పార్ట్నర్స్, ముగ్గురు పార్ట్నర్స్ ఇట్లా పర్సంటేజ్ దగ్గర డివైడ్ చేసేసి చెక్ పవర్ కూడా దాని తగ్గట్టు కూడా యాడ్ చేసి మనం డీడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డీడ్ని మనం రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు అది వ్యాలిడ్ పర్మనెంట్ ఉంటుంది. సో దీని పరంగా మనం కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఫారం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకవేళ మన ప్రోడక్ట్ బేస్డ్గా, అంటే ఇది వచ్చేసి మన బిజినెస్ బేస్డ్ ఫారం రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఒకవేళ మన ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటే ఫుడ్ లైసెన్స్, ఇట్లా మెడికల్ ప్రొడక్ట్స్ ఉంటే డ్రగ్ లైసెన్స్, ఇట్లా మ్యాన్ పవర్ సర్వీస్ ఉంటే లేబర్ లైసెన్స్, ఇట్లా కేటగిరీ లైసెన్స్లు ఉంటాయి. ఇట్లా ఫారం పార్ట్నర్షిప్ అయిన తర్వాత మిగతా లైసెన్స్ తీసుకోవాలి. ఈ ఫారం రిజిస్ట్రేషన్ వచ్చి మనం ఎప్పుడైతే మనం స్టేట్ లెవెల్లో బిజినెస్ చేస్తామో అప్పటి వరకు మనకు సెట్ అవుతుంది. సో ఇన్ కేసు మనం ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మన ఫారం రిజిస్ట్రేషన్ వచ్చి మంచిగా పోర్టో మనకు రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. సో అదే ఫారం తోటి మనం ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. మనం ఒక చోట ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ మనం చేసుకున్న తర్వాత ఇంకో చోట్ల మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లేదు. అక్కడ లోకల్ సంబంధించిన మున్సిపల్ కానీ లేబర్ కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ చేసుకుంటే సరిపోతుంది. జిఎస్టీ అనేది ఎలా ఉంటుందంటే ఆ స్టేట్ తగ్గట్టు అక్కడ జిఎస్టీ ఆపరేట్ ఇస్తారు, ఈ స్టేట్ దగ్గర జిఎస్టీ ఆపరేట్ ఇస్తారు. మనకు B2B అనేది మనకు క్లెయిమ్ కావాలంటే సేమ్ జిఎస్టీ అనేది కంపల్సరీ ఉండాలి. సో అక్కడ జిఎస్టీతో ఇక్కడ జిఎస్టీ మనం క్లెయిమ్ చేసుకోవాలంటే కుదరదు. ఈ ప్రొపరేటర్షిప్లో కానీ పార్ట్నర్షిప్లో కానీ మనం ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు మనకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మన ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ముందుగా నేమ్ అప్లికేషన్ చేయడం జరుగుతుందండి. ఆ నేమ్ వచ్చేసి సిమిలర్ కానీ మ్యాచింగ్ కానీ ఎవరికి సిమిలర్గా ఉండకూడదు, ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ అండి. అదే ఏదైతే ఆ నేమ్ సిమిలర్గా కానీ రిజిస్ట్రేషన్ వచ్చిందనుకో నేమ్ మనకు అలౌట్ కాదు. సో దానికి సంబంధించిన నేమ్స్ కూడా యూనిక్ నేమ్ మనం తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ప్రైవేట్ లిమిటేషన్ కానీ ఛాన్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ ద నేమ్ అప్రూవ్ తర్వాత AOA, MOA, డైరెక్టర్స్, DSC, DIN నెంబర్స్, సో కంపెనీ పాన్ కార్డ్ అటాచ్ చేసేసి మనకు ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మనం ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కంపల్సరీ ఇద్దరు ఉండాలి. ఓపీసీలో అయితేనేమో 1% సరిపోతుంది. నార్మల్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇద్దరు కంపల్సరీ ఉండాలి. ప్రైవేట్ లిమిటెడ్తో పాటు OPC అని వచ్చింది అనుకోండి, అంటే 1% కంపెనీ అనమాట. ప్రైవేట్ లిమిటెడ్ అని వచ్చింది అనుకోండి కంపెనీ పేరు తర్వాత అది ఇద్దరు కానీ ముగ్గురు వ్యక్తులతో ఫామ్ అయిన ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కంపెనీ.
మనం ఓపీసీ తీసుకున్నాం అనుకోండి, దాని తర్వాత మనం పార్ట్నర్లు యాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. ఒకవేళ మనం ప్రైవేట్ లిమిటెడ్ ఓపీసీ కాకుండా ఇద్దరు వ్యక్తులతో కలిపి తీసుకున్న ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి మనం వేరే వ్యక్తులను పార్ట్నర్గా యాడ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్లో కానీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్లో కానీ ఎప్పుడైనా పార్ట్నర్ రిమూవ్ అయింది అనుకోండి, దాన్ని మనం అమెండ్మెంట్ చేసుకోవచ్చు. పార్ట్నర్స్ మొత్తం మెంబర్స్ తీసేసి మళ్ళీ వేరే మెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి అడ్రస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా లిమిటేషన్స్ ఉంటాయి. సో దీన్ని బట్టేసి మన బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ చేసుకొని కంపెనీ ఆడిట్ కానీ అకౌంటింగ్ కానీ ఐటీ రిటర్న్స్ అనేది మనం ప్లేస్ చేసుకొని మన బిజినెస్ సంబంధించిన లోన్స్ కానీ ఓడీస్ కానీ కూడా మనం తెచ్చుకొని బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళవచ్చు. తర్వాత దీంతో పాటు మనం తీసుకునే కేటగిరీ లైసెన్స్ సపరేట్గా ఉంటాయి. సో బిజినెస్ పరంగా మనము ఆల్ ఓవర్ తెలంగాణ ఈ ప్రొపర్టీషిప్ రిజిస్ట్రేషన్ కానీ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా మనం చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఫరం రిజిస్ట్రేషన్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కానీ ప్రొపర్టీషిప్ బిజినెస్ రిజిస్ట్రేషన్ కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన కాల్ చేయండి. మా ఎగ్జిట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్లో ఉండండి, ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఉంది, అండ్ కర్ణాటక బెంగళూరులో ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి చెన్నైలో ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.